ఆపరేషన్ కగారు పేరిట మావోయిస్టులను చంపే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. సిద్ధాంతపరంగా రాజకీయంగా ఓడించలేక ఇలా ఎన్కౌంటర్లు చేస్తూ చంపేయడం దారుణమన్నారు. హిట్లర్ తీరుగా కేంద్రం మావోయిస్టుల విషయంలో వ్యవహరిస్తోందన్నారు. మార్చి 31గా డెడ్లైన్ పేరుతో చంపేస్తున్నారన్నారు. నక్సలిజాన్ని రూపుమాపకుండా నక్సలిస్టులను చంపితే సమస్య పరిష్కారం కాదన్నారు. వారి డిమాండ్లను పరిశీలించాలన్నారు నారాయణ. ఆపరేషన్ కగారు పేరుతోటి 2026 మార్చి ఆఖరి లోపల నక్సలైజ్ లేకుండా ఈ దేశాన్ని చేస్తామని చెప్పేసి చెప్పేశారు. అంటే నక్సలైజ్ లేకుండా చేయడం అంటే సిద్ధాంతరీత్యా వాళ్ళు ఓడించడం కాదు, రాజకీయ రంగంగా వాళ్ళు ఓడించడం కాదు, వాళ్ళు నమ్మిన వాళ్ళందరినీ శారీరకంగా చంపేస్తామని చెప్పేసి చెప్పారు. మరి ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కానీ మేము చంపేస్తామని ఎవరు చెప్పారు ఇంతవరకు. అది ఒక హిట్లర్ చెప్పాడు, కమ్యూనిజం చంపేస్తామని చెప్పేసి, ఇంకెవరు చెప్పరా. కానీ డెమోక్రాటిక్ ఎన్నికైనటువంటి ప్రభుత్వం మిమ్మల్ని చంపేస్తామంటే అర్థం శారీరకంగా చంపనట్టు కుదురుతుంది. సైద్ధాంతిక రీత్యా రాజకీయ రీత్యా ఓడించడానికి మీకు హక్కును కానీ చంపే హక్కు మీకు లేదు. అయితే వాళ్ళు ఆయుధాలు చేయబట్టారు, వాళ్ళు కూడా అధికారులు అందరిని చంపుతున్నారు అంటే కరెక్టే. వాళ్ళు లా అండ్ ఆర్డర్ వచ్చి కూడా కరెక్ట్ కాదు. మేము మొట్టమొదటి నక్సలైట్ని జనజీవన సంస్థ కలవండి, అంతేగాని సాయుధ పోవడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నా. వాళ్ళు వినలేదు, అది వేరు. అయితే దానికి సంబంధించి 2026 మొత్తం క్లీన్ చేస్తున్నాం, సమాజానికి కట్టేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది అదే విధంగా నిర్బంధం చేస్తారు. కొంతమంది చంపేస్తున్నారు, కొంతమంది లొంగ తీసుకుంటారు, కొంతమంది భయపడిపోతున్నారు, రకాలు జరుగుతున్నాయి. అయితే నేను చెప్పాను